నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పాంగర్పహాడ్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జటాశంకరుని ఆలయాన్ని దర్శించుకున్నారు. గ్రామాలలో ప్రజలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జటాశంకరుని శివాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ జటాశంకరుని మందిరం ఆలయ కమిటీ అదేవిధంగా భక్త బృందం ఆధ్వర్యంలో 7 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అఫ్జల్గంజ్లోని మసీద్ చమన్ వద్ద వివాదం చోటు చేసుకుంది. మసీద్ కమిటీ అధ్యక్షుడు యూనిన్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం రంజాన్ ఏర్పాట్లలో భాగంగా బ్యానర్లు కడుతుండగా ఎంఏ మన్నన్, ఎంకే నయీం ఉద్దీన్లు వారి నేతృత్వంలో కొందరు వచ్చి వాటిని చించివేసి దాడికి ప్రయత్నించారు. 2023లో వక్ఫ్ బోర్డు కమిటీని నియమించిందని, గతంలో న్యాయపరమైన వివాదం పరిష్కారమైందని వారు తెలిపారు. सर उन लोग कौन है सर निकालने वाले कौन लोग आप क्वेश्चन नहीं करें तो उन लोग कौन है सर नहीं सर उधर देखा सर पड़ेगा सामने से ऑलरेडी वीडियोस में आ गया पड़े सो निकाल सब आ गया आपके सामने निकाले वीडियो वाले सब चीज ले ली सब అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన మద్యం పాలసీని వైన్ షాప్ యజమానులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా, బెల్ట్ షాపులు నిర్వహించినా, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసినా లైసెన్సు రద్దు చేస్తామని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా సరే వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ వైన్ షాప్ యజమానులు యథేచ్ఛగా బెల్ట్ షాపులకు అధిక మొత్తంలో మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతారో లేదో వేచి చూడాలి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం పూట అభిషేకములు, అర్చన కార్యక్రమం దేవాలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదేవదనం తారావలం చంద్రావలం విద్యావలం దైవలం లక్ష్మీ స్వరామి यत्र एकेश्वरो तत्र पार्थो जनार्दनः।
నమస్తే అండి. అమ్మపేట గ్రామంలో శివాలయంలో ఏ విధంగా పూజలు అందుకుంటున్నారు, అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఎలా నిర్వహిస్తున్నారు? ఈ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అమ్మపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఎన్నికల పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను పరిశీలించి ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శివాలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 3 గంటలకు రథయాత్ర ఉత్సవం ప్రారంభించడం జరుగుతుంది. శివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివుని దర్శించుకోవడం మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే 3 గంటలకు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులు ఇట్టి కార్యక్రమం జయప్రదం చేయగలని ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, ఈవో రాములు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిటీ సభ్యులు తెలిపారు. महाशिवरात्रि की शुभकामनाएं। మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చెండూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రుద్రాభిషేకాలు, ఉపవాస దీక్షలు మహిళలు పెద్ద ఎత్తున విరమించారు. కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సమయానుసారంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ కేంద్రాలలో నమోదైన పోలింగ్ శాతం వివరాలను తెలుసుకోవాలన్నారు. అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. 3 ఉంది. 1 2 3. సో మీరు ఏ రూమ్ చూస్తున్నారు? PDS 1 2 సాధిస్తున్న 3 మీరు చూస్తున్నారు. ఓకే, 3 స్టేటస్ ఏంటి? సేమ్ కలిపోవడం వస్తుంది. 2 వర్క్ వచ్చింది. మీది మీరు 1 2 చూస్తున్నారు మేడం. ఆల్రెడీ 8 o'clock ఫోన్ కమింగ్స్ అయింది అని చెప్పారు మేడం. సెకండ్ రూట్ నెంబర్ నుండి ఇప్పుడు ఎంత అయింది పర్సెంటేజ్ పంపించారు మేడం. రూట్ నెంబర్ 1 కరెక్ట్ చేస్తున్నాం. జనరల్ ఆఫీసర్స్ తో చేస్తున్నాం. ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ వస్తున్నారు? గ్రాడ్యుయేట్ టీచర్స్ అడగండి. అమ్మాయి స్టేటస్ ఏ రూట్ ఏ స్టేటస్? ఏ జోన్స్ మీద చూస్తున్నారు? 4 రూట్ 4 and 5 ఎంపీ దసరా కరమఖానా ఎటువంటి అయితే మాత్రం ప్రాబ్లం లేదు. ఎలక్షన్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ దసరా మధ్య రిపోర్ట్ అవ్వాలి. నేషనల్ ఏపీఎస్ నుంచి రిపోర్ట్ వచ్చింది. మనకు ఖానాపూర్ వచ్చింది.
పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చిన సందర్భం రేపు 27వ తారీఖు జరగబోతున్న ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక నిమిత్తం వచ్చిన ఎన్డీఏ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వేలపత్రుల రాజశేఖర్ గారిని నిలబడడం జరిగింది. బ్యాలెట్ పేపర్లో ఆయన సీట్ నెంబర్ 1 ఆయన ఎదుర్కొన్న బాక్స్లో మరి గతంలో వేసిన వారికి ఇబ్బంది లేదు. ఎదుర్కొన్న గడిలో ఒకటనే గీత గీయాలి. ఇది తప్పించి వేరే మీరు టిక్ కొట్టినా ఎస్ రాసినా సెకండ్ ప్రిఫరెన్స్గా వేరే ఒకటి చేసినా కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒకటి ఉన్న కాలం ఎదుర్కొనే ఒకటి నెంబర్ ఏంటి అని అడుగుతున్నాం. ఎందుకు ఈ సమయంలో మనం ఈ ప్రభుత్వ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారిని సమర్థించాలన్న దానికి కూడా సవాలు చెప్తున్నాం. 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఈ గవర్నమెంట్ ఎన్నిక కాబడింది. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకొని ఇప్పుడే అభివృద్ధి పథకం వైపు అడుగులు వేస్తుంది. మీరందరూ చూశారు 5 ఏళ్లలో ఏ రోజు జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితుల నుంచి. దంసలాపురం క్షేత్రంలో పరమ పవిత్రమైన మునియేటి తీరాన వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీదేవి సమేత శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానం భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగింది. చుట్టుపక్కల గ్రామాలు మరియు ఖమ్మం పట్టణం నుండి సుమారు 35,000 పైన భక్తులు హాజరై బాలత్రిపుర సుందరీదేవి సమేత శంభులింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 15 రోజుల ముందు నుండే మున్సిపల్ వారి సహకారంతో పార్కింగ్ స్థలాలను పరిశుభ్రంగా చేశారు. దేవాలయానికి అద్భుతమైన డెకరేషన్ చేశారు. బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. స్నానపు గదులు ఏర్పాటు చేశారు. అందరికీ నమస్తే. ఈరోజు మన ఖమ్మం జిల్లాలో దంసలాపురం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఆ ఏర్పాట్లు భక్తుల కోసం ఎలా చేశారు ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గారు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మరి ఒక్కసారి వారిని అడిగి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు కనతాల నరసింహరావు. ఇక్కడ మేము దంసలాపురంలో స్థానికులు. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి సుమారు 400 సంవత్సరాల క్రితం కాకతీయుల రెడ్డి రాజుల కాలం నాటి కాలంలో నిర్మించినటువంటి దేవస్థానం. ఈ యొక్క దేవాలయం అనేది కాకతీయుల యొక్క రూప శిల్పాలతోటి ఉంటుంది అనమాట. మీరు గమనించినట్లయితే ఖమ్మం సరౌండింగ్ ఉన్నటువంటి తీర్థాలు కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇంకా మిగతా చోట్ల ఈ యొక్క టైప్ ఆఫ్ కట్టడాలు ఉంటాయి మొత్తం కూడా. అలానే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి దేవాలయం శివుడికి, అది అంటే భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే బ్రహ్మసూత్రంతో శివలింగం ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఇక్కడ అది చాలా గొప్ప విషయం. అలానే ఇక్కడ ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవి సమేతంగా ఇక్కడ శంభులింగేశ్వర స్వామి వారు ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేవి శివరాత్రికి చాలా ఘనంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు మేడ నరేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గారు మందడుపు లక్ష్మణ్ రెడ్డి గారు, ఇంకా వాళ్ళ యొక్క మిగతా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఆలయ అర్చకులు శంభు ప్రసాద్ గారు చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు. వాస్తవంగా రీసెంట్గా ఒక 2 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం ఆధీనంలోకి ఈ యొక్క టెంపుల్ వచ్చింది. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ దర్శనం. ఎంతో ప్రతిష్ట గల ఆలయంలో ధ్వజస్తంభానికి ఉన్న అమ్మవారి విగ్రహానికి కన్ను అలా ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు భక్తులు. ఈ ఘటనపై దేవస్థానం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. ఓవర్లోడ్ వల్ల మెట్పల్లి కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ బూతును ఢీకొట్టిన చెరుకు లారీ. వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో కొలువుదీరిన శివలింగం ఆ పరమేశ్వరుడి సన్నిధిలో శివరాత్రి పండుగను పురస్కరించుకుని రుద్రారం గ్రామంలో పందిరిగుండు పరమేశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ దంపతులు పరమేశ్వరుడికి నైవేద్యం, పలు అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టభద్రులు టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా పెద్దపల్లిలో 50 సెంటర్స్లో అవుతున్నాయి. అంటే 36 గ్రాడ్యుయేట్స్కి వచ్చాయి, ఒక 14 ఏమో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. సో మొత్తం 50 సెంటర్స్ ఉన్నాయి, ఒక 7 మాత్రం కామన్ సెంటర్స్ ఉన్నాయి. చిత్తూరు ప్రశాంత్ నగర్లో వృద్ధ దంపతులు కుమారస్వామి 80 సంవత్సరాలు, మునెమ్మ 75 సంవత్సరాలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీరికి పిల్లలు లేరు. కుమారస్వామి అనారోగ్య కారణంగా చనిపోవడంతో భార్య మునెమ్మ దిక్కుతోచని పరిస్థితి గమనించిన స్థానికులు అమ్మఒడికి సమాచారం ఇచ్చారు. వెంటనే అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, మలి ఆచారి, పూలదనమ్మ, బ్రహ్మచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, చండీ ప్రభ, మనోజ్, గణేష్, శోభ, హుసేన్, మధు ఆచారి, లలిత సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మఒడి సేవలను స్థానికులు అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రులకు సంబంధించిన 31,571 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రములను, అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి 3,571 మంది ఓటర్లు ఉండగా 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్ని ప్రభావితం చేసేందుకు పిఠాపురం పట్టణ RNBHR స్కూల్లో ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అందులో లేదండి. అందులో లిస్టులో ఉంటే ఓటు ఉంది కదా, ఓటు వేసారు కదా, టికెట్ ఇచ్చారు కదా. సారీ సార్, నాకు దీనికి చెప్పాలి. దానికి నేను ఇవ్వగలను. లిస్టులో లేని కాదు. ఏమన్నా అగండి అడగలేవు కదా సార్. లేదు ఎంత
కామారెడ్డి జిల్లా పెట్లం ఉర్దూ మీడియం పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినులు 10వ తరగతి విద్యార్థినులకు ఫేర్వెల్ పార్టీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవిసింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఫత్ సుల్తానా, చైర్పర్సన్ సమీనా బేగం, ఉపాధ్యాయులు మాదియా తబస్సుం, రూబినా బేగం, ఆఫ్రీన్ బేగం తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 233 పోలింగ్ స్టేషన్లలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, విద్యావంతులుగా మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం బాధ్యతగా భావించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఎన్నికల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటర్లు పెద్ద ఎత్తున హాజరై తమ హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ని అందరూ పట్టభద్రులు మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ, అట్లానే చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ ఎలక్షన్లో లేదు కదా అని. ఎస్, బీఆర్ఎస్ పార్టీ లేదు. నిజానికి చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఈ ఎలక్షన్లో. ఒకటే విచిత్రం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్లో నేను ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సరళి చూడటం జరిగింది. ఒక ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ గారి కులం ఏందని అడిగింది, ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి కులం ఏందని అడిగింది. బాధాకరం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్, పట్టభద్రుల కోసం ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేస్తాము అని చెప్పాల్సిన రెండు ప్రధాన పార్టీలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని తూర్పువాడ వెళ్లే దారిలో కుమటంవారి వీధిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కొత్తపల్లి పట్టణానికి చెందిన తాజా మాజీ 12వ వార్డు కౌన్సిలర్ వేముల కవిత చంద్రశేఖర్ ఢమరుకాన్ని కానుకగా సమర్పించారు. ఈ యొక్క ఢమరుకాన్ని పద్మశాలి సంఘం నాయకులు వాసాల రమేష్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అతిథులకు దేవస్థాన కమిటీ వారు శాలువాలు కప్పి సన్మానించారు. తదనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో మాకు డొనేట్ చేసినటువంటి ఎక్స్ కమిటీ మా కౌన్సిలర్ వేముల చంద్రశేఖర్ గారు, కవిత గారు మాకు అన్ని విధాల సహకారం అందించారు. ఇక్కడ తూర్పువాడ వచ్చినటువంటి వీరభద్రస్వామి ఆలయంలో కళ్యాణానికి డోల్ డొనేట్ చేసడానికి ప్రతి ఒక్కదానికి మాకు ముందుండి సహకారం అందిస్తున్నారు. పీరు మండల పంచాయతీ యూచిడిపాలెం గంగాపురం విలేజ్ లో 60 ఏళ్ల వ్యక్తి ఇంటి పని చేసుకోవడానికి వెళుతుండగా పెద్ద గొయ్యిలో పడిపోయి ఎడమకాలు జాయింట్ దగ్గర విరిగిపోవడం జరిగింది. అడ్డతీగల నుండి 108కు సమాచారం రాగానే వెంటనే గాయపడిన ఆమెను ప్రథమ చికిత్స చేసి రామవరం హాస్పిటల్ కు తీసుకుని వెళ్లడం జరిగింది. పలకజీడి అండి, ఇది పలకజీడి పక్కన, ఇది వైరారు మండలం పలకజీడి పక్కన గంగవరం విలేజ్కి వెళ్తున్నామండి. రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి, అయినా సరే మేము పేషెంట్ని సేవ్ చేయడం కోసం ఫుడ్ రిసీవ్ చేసి వెళ్తున్నాం.
మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో బాలికల ఉన్నత పాఠశాలలో పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మండల రెవెన్యూ అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ టీచర్స్ 37 ఓటర్స్ 1 పోలింగ్ బూత్, గ్రాడ్యుయేట్ ఓటర్స్ 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. మేల్ ఓటర్స్ 1531, ఫీమేల్ ఓటర్స్ 950, మొత్తం ఓటర్స్ 2489 మంది ఓటర్స్. అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని 80% అవుతుందని మాట్లాడారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అటు బీజేపీ అభ్యర్థి వీరిద్దరి మధ్య హోరాహోరీగా నడుస్తున్న నాయకులు కార్యకర్తల ప్రచారం. డబల్ క్లిక్ చేయండి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో మార్కండేయ ఆలయంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్చారాల మధ్య కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమం చేపట్టారు. ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మండల పూజలు, పంచాసూక్త హవనము, రుద్రహవనము నిర్వహించారు. మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణం జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయారు భక్తులు శివపార్వతులకు ఒడిబియ్యం సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదన వితరణ కార్యక్రమం చేపట్టారు. మహావిష్ణు సుదర్శన చక్రాన్ని వదలంగానే అమ్మవారి యొక్క భాగాలన్నీ కూడా విచ్చలవిడిగా పడిపోవడం ద్వారా శంకరుడు శాంతిస్తాడు. ఇప్పటికీ అమ్మవారు కలిగినటువంటి ప్రాంత భాగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుడ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ నందు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మస్తు పెట్టేది కదా. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం శివాలయంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సుభిక్షంగా ఉండాలని పేరు పేరున అర్చన చేపించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మరియు జిల్లా అధ్యక్షులు మువ్వల దుర్గాప్రసాద్, నాయకులు, మండల నాయకులు పాల్గొనడం జరిగింది.
महाराजाय नमः। ओम देवतेभ्ये देवानां प्रपाधिवादः नमनच्यमानो दीर्घमायुः। ओम देवतेभ्ये देवानां मोक्षमोक्षसु सत्यादिस्व महाशिवकर्ते भवन्तो आत्मनन्तो देवतेभ्ये देवानां प्रपाधिवादः मोक्षमोक्षसु श्रीराय श्रवणाय महावन्दे। महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ మండల కేంద్రంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జయప్రకాష్ నగర్లో చదివే విద్యార్థులు గుండాల గ్రామంలో దర్శనార్థం నిమిత్తం రావడం జరిగింది. అక్కడ కోనేరులో స్నానం ఆచరించుచుండగా ప్రమాదవశాత్తు ఉమేష్ అనే విద్యార్థి కోనేరులో మునిగిపోవడం జరిగింది. ఫైర్ సిబ్బంది వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శ్రీ అంబరామలింగేశ్వర స్వామి ఆలయం గుండాల కోనేరు సందర్శించడం జరిగింది. అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మున్నూరు గ్రామం ఉమేష్ తండ్రి మండపల్లి రాములు. ఉమేష్ వయసు 17 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ విద్యార్థి. అధికారుల తప్పిదాల వల్ల విద్యార్థి బలి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాటర్ ఉన్నప్పుడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, బిల్వపత్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం వేళలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. శివరాత్రి రుద్రాభిషేకాలు అనంతరం భజన, కీర్తనలతో జాగరణం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ మాజీ సర్పంచ్ డ్యాగన్ సరీన్, గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో జంగం సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రికి వీధిలో మహిళలు హారతితో షావా, పల్లకీ సేవ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని దేవుని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో నటుడు పోసాని కృష్ణమురళి వాగ్వాదానికి దిగారు. తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా అరెస్టు చేస్తున్నామని, తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. కేసుంటే దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అరెస్టు చేసే అధికారం తమకుందని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసుకున్నారు కేసుకురండి రాజకీయ కేసుకురండి మీరు ఎవరైనా రాజకీయ కేసుకురండి నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా అంతే సార్. మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ చేతులు ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలి. పేషెంట్
కొన్ని రివైజ్ చేస్తున్నారు మీరు రండి మా ఇల్లు కూర్చోండి తీసి మీరు రండి కోఆపరేట్ చేయండి పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మీరు ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ అందరినీ పరుగులు పెట్టించింది. కంట్రోల్ రూమ్ నుండి సమాచారం రావడంతో గోపాలపురం పోలీసులు బాంబో డాగ్ స్వాడ్ సహాయంతో హోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్లో ఉన్న కస్టమర్లను వెంటనే బయటకు పంపి తనిఖీలు చేయగా బాంబు లేదని తేల్చారు. తనిఖీల అనంతరం నకిలీ ఫోన్ కాల్గా గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కరీంనగర్లో కూడా ఇదే మాదిరిగా బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లైక్ వాళ్ళ మూమెంట్స్ మనం కూడా గెస్ట్ చేసి మనం అబ్జర్వ్ చేయం, కానీ డాగ్ చాలా అబ్జర్వ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ అనిపించినా కానీ అటాక్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఇది మోస్ట్లీ ఎట్లా అంటే కాబట్టి వాళ్ళు మనుషులు పెట్టుకున్నట్టున్నారు. లేదా క్యాచ్ చేస్తున్నారు పంతులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో ఎంపీపీ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బాబు శ్రీను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గురువారం రోజున ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలు మొదలైనవి. ఇందులో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లు, అలాగే వివిధ పార్టీల కార్యాలయాల అభ్యర్థులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ, కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, వివిధ పార్టీ కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో మహాశివరాత్రి జాగారాలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో, భజనలతో, కోలాట పాటలతో, ఊరేగింపులతో అంగరంగ వైభవంగా నిర్వర్తించారు. ఇందులో భాగంగా వివిధ గ్రామస్తులు, ఆలయ కమిటీ, విలేజ్ కమిటీ, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏక
కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా దివిలి, తాడిపత్తి, చంద్రవంపల్లి గ్రామ పట్టభద్రులంతా కలిసి చంద్రమాంపల్లి గ్రామ పెద్దలు రేలంగి బుజ్జి, రేలంగి బ్రదర్స్, కొమ్మిరెడ్డి బుజ్జి, కొందేటి సంజీవరావు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ కీలకంగా ఓటును వినియోగించుకునేందుకు యువత హైదరాబాద్ నుండి కూడా ఈరోజు రావడం జరిగింది అంటూ దాదాపు 3 గ్రామాల నుండి 200 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకుంటున్నారంటూ రేలంగి బుజ్జి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచినటువంటి మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి తాడిపత్రి, చంద్రమాంపల్లి, దీవుల గ్రామాల నుండి పట్టభద్రులు అందరూ కూడా ఓటు వేయడానికి చాలా ఉత్సాహంగా వచ్చి ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పట్టభద్రుల తరఫున మాట్లాడి చట్టసభలో మాట్లాడి పట్టభద్రులందరికీ కూడా నిరుద్యోగ భృతి, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పన వీటి కోసం కృషి చేస్తానని చెప్పేసి ఆల్రెడీ మనకి పేరాబత్తుల రాజశేఖర్ గారు మనకి వచ్చి ప్రతి ఒక్క విద్యా సంస్థల్ని, పాఠశాలని అన్ని తిరిగి ఉపాధ్యాయుల్ని, పట్టభద్రుల్ని అందరినీ కూడా మనల్ని ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మేమందరం కూడా మా కోసం పట్టభద్రుల తరఫున చట్టసభలో మాట్లాడి మా అందరికీ కూడా న్యాయం చేస్తారని భావించి ఆయనకి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఎదురుగుంటా ఉన్న 1 సంఖ్య వేసి మేమందరం గెలిపిస్తామని చెప్పేసి మాటిచ్చి మేమందరం స్వచ్ఛందంగా ఓటు వేయడానికి దివిలి, చంద్రమాంపల్లి, తాడిపత్రి గ్రామాల నుంచి ఓటు వేయడానికి మొత్తం అందరూ కూడా పట్టభద్రులందరూ కూడా కలిసి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల రథోత్సవ మహోత్సవము శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధులలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టారు. తిరువూరు పట్టణంలోని ZPHS నందు కృష్ణ, గుంటూరు పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా ZP చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్లు ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో మేధావుల సభ అనేది అప్పర్ హౌస్, స్టేట్లో అప్పర్ హౌస్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దానికి సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలి. కానీ ఈ రోజుల్లో డబ్బు, అదేవిధంగా ప్రలోభాలు, కులం, మతం ఇవన్నీ కూడా ప్రాధాన్యత అంశాలుగా ఉంటా ఉన్నాయి. వీటన్నిటిని కూడా భారత ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని కూడా ఎండగట్టి నిజమైన ప్రజాస్వామ్యానికి, ఇది ధనస్వామ్యంగా ధనవంతులు ఎక్కువగా బాగా డబ్బున్నటువంటి వాళ్లే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. దీన్ని మార్చాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. ధనస్వామ్యంగా ధనవంతులే చట్టసభల్లోకి వెళ్ళేటటువంటి అంశం
గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా ఓట్లకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. వార్తలు సమాచార మాధ్యమాల ద్వారా మేము తెలుసుకోండి. దురదృష్టకరమైన టైమ్స్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు పెళ్లి మండపం వద్ద రాజస్థాన్ యువ మండల్ ఆధ్వర్యంలో 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ యువ మండల్ యువత మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రతి ఏటా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. మహాశివరాత్రి వేడుకలలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి అతి చేరువలో ఉన్నటువంటి అనుపురం గ్రామస్తులు నూతనంగా ప్రతిష్టాపించిన శివలింగానికి నేడు మహాశివరాత్రి సందర్భంగా అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ అనుపురం గ్రామంలో మహాశివరాత్రి వేడుకలను శాస్త్రోక్తంగా వేద పండితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను శివనామ స్మరణతో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. पूजन मृणन ब्रह्मणन प्रे शत्रुओन ग्रंथे बाजो निवारो ध्रेवतीरमिन्नतेकवित्वं देवो बहूनामतिमिन्नवीलुतो विसमुद्गुंसिदये संसिजादि अकृतर्भया विजगत इन्द्र शिवानवब्रभवो नमनातीव्रा समदो जयेमा దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి రాజరాజేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అభిషేకం సమయానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు రాజన్న ఆలయానికి చేరుకున్నారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధిక సంఖ్యలో వచ్చిన భక్తుల కొరకు తగు విధమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన రాజరాజన్నను దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం నగరం రేఖా బజార్ హై స్కూల్ పోలింగ్ బూత్ 106, 107, 108, 109లను సందర్శించి ఎన్నికలు జరుగుతున్న సరళిని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్రావు. వారి ఓటు హక్కు వినియోగం
బలహీన క్యాండిడేట్లు ఫస్ట్ నుంచే గుర్తుల్ని వారు ఎన్నుకోవచ్చు. కాబట్టి దేశంలో ఈ ఎన్నికలు రానున్న మార్పుకి కాబట్టి మా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ప్రతి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఓటు ఎందుకు వేయాలని, ఎవరికి వేయాలని, ఆవశ్యకత ఏంటి అనేది చాలా చక్కగా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. 3వ ఏపీఎస్పీ వద్దకు వచ్చి ఎన్నికల సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్లు నేరుగా మా దగ్గరకు వచ్చి ఓటు వేశాము, రాజశేఖరంను గెలిపిస్తామంటూ తెలపడంతో చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. ట్యాగ్ ఉంటుంది కదా అలాగే అసలు ఫోన్ తీసుకోకూడదు సార్. నాకు ఒక చూడండి హెల్ప్ పెట్టారు బాబు ఫోన్ బయట పెట్టుకోండి. హెల్ప్ డెస్క్ ఫోన్ బయట పెట్టండి. బయట పెట్టుకోండి బాబు మేడం ఏం చెక్ చేసుకోవట్లేదు. ఎవరు సెల్ ఫోన్ లోపలికి వెళ్తున్నారు అందరూ? లేదండి, ఫోన్ ఉంటే లోపల రాను. మీరు చెక్ చేసి పంపించండి.